గురుగారు, ఈ శ్రీ విద్య ఉపాసన చేయాలి, లేదంటే ఈ మార్గంలోకి రావాలి అని మీకు ప్రేరేపించినటువంటి సంఘటనలు ఏంటి గురుగారు? ఇవన్నీ చాలా విచిత్రమైనటువంటి సంఘటనలు. ఆ, మా చిన్నప్పుడు నేను చదువుకునేటటువంటి రోజుల్లో ఇంటి దగ్గర ఒక దేవాలయం, 2 దేవాలయాలు ఉన్నాయి. ఇటువైపు ఒక దేవాలయం ఉంటే ఇటువైపు ఒక దేవాలయం ఉంది. ఈ కుడి చేతి వైపు ఉన్నటువంటి దేవాలయం కంచి కామాక్షమ్మ దేవాలయము అనేవాళ్ళు. అందులో కామాక్షి దేవత ఉండేదన్నమాట. ఆవిడని కంచి కామాక్షమ్మ అని పిలిచేవాళ్ళు. ఆ దేవాలయంలో ఒక శివాలయం కూడా ఉంది. ఆ శివాలయంలో ఉన్నటువంటి పూజారి అర్చకుడు, ఆయన నాకన్నా పెద్దవాడే. నాకన్నా ఒక 8 ఏళ్ళు 10 సంవత్సరాలు పెద్దవాడు. కానీ ఎలా కలిసిందో నాకు తెలీదు. ఆయనతో మాకు కొంత మిత్రత్వం అనేది ఏర్పడింది. ఏం శాస్త్రి, ఏం చేస్తున్నావు అనేటంత చనువు ఏర్పడింది మాకు. అంటే ప్రత్యేకంగా నాకు. ఆయన కూడా నన్ను ఒక బయట వ్యక్తిగా చూడకుండా, ఎరా నువ్వేం చేస్తున్నావు అనేవాడు. అంటే మాకు మా ఇద్దరికి మధ్య అంత సన్నిహితత్వం అనేది ఏర్పడింది. ప్రతిరోజు కూడా సాయంత్రం ఆ శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో కాలక్షేపం చేసేవాడిని. ఆయనతో అలా కాలక్షేపం చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఆయన ఏమిటి, అర్చకుడు కదా, శివాలయానికి అమ్మవారికి ఇద్దరికి ఒక్కడే అర్చకుడు అక్కడ. దాంతో ఆయన పూజలు చేస్తూ ఉంటే ఆయనతో పాటు నేను కూడా ఆ పూజా కార్యక్రమంలో పాల్గొనటం, లేదు అభిషేకం చేస్తుంటే అభిషేకం కార్యక్రమంలో పాల్గొనటం, ఇలాంటివి బాగా జరిగేది. ఈ 2 పనులు బాగా చేసేవాడు. దాంతో ఇటు ఈశ్వరుడికి అభిషేకం చేయడానికి కావలసినటువంటి నమకశంకాలు నేర్చుకోవటం, అలాగే అమ్మవారి పూజ అంటే అమ్మవారి యొక్క అష్టోత్తరము, తర్వాత అసలు పూజా విధానం. అప్పటికి నాకు పూజా విధానం అయితే తెలియదు. అవి ఎప్పటివి, నేను కాలేజీలో చదువుకుంటున్నటువంటి రోజులు, దగ్గరగా అంటే డిగ్రీ అయిపోయి పీజీ చేస్తున్నటువంటి రోజులు అనమాట అవి. అక్కడ కూర్చుని ఈ సెలవుల్లో కంప్లీట్గా అక్కడే కూర్చునేవాడిని, వేసవికాలం సెలవులు వచ్చేప్పటికి. అలా కూర్చుని ఆ పూజా విధానం నేర్చుకోవటం, షోడశోపచార పూజ నేర్చుకోవటం, ఆ తర్వాత స్త్రీ సూక్త విధానంతో పూజ, పురుష సూక్త విధానంతో పూజ, ఇలా అన్ని రకాలుగాను ఈ పూజా విధానం నేర్చుకోవటం, అభిషేకం చేయటం, అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయటం, శాస్త్రంతో పూజ చేయటం, దుర్గా సూక్తంతో ఆవిడకి మంత్రపుష్పం చెప్పడం, ఇవన్నీ కూడా మామూలు మంత్రపుష్పం, ఇవన్నీ కూడా అక్కడే నేర్చుకోవడం జరిగింది. ఆ నేర్చుకోవటంలో అమ్మవారి మీద చాలా భక్తి అనేది అప్పట్లో అలా ఏర్పడిపోయింది. దాంతో ఇక అలా ఆ లలితా శాస్త్రం రోజు పారాయణ చేయటం అలా అలవాటైపోయినాయి అనమాట. అలాగే ఆ ఈశ్వరుడికి అభిషేకం చేసే మంత్రాలు, నవశోకాలు చెప్పుకున్నాం కదా, ప్రతిరోజు ఆ దేవాలయంలో నేనే అభిషేకం చేయటం. అలాగే ఇక్కడ ఇంకో పని కూడా జరిగేది. ఆలయం కదా అది, ఎవరైనా వచ్చి అమ్మవారికి పూజ చేయించుకునేవాళ్ళు. పూజ చేయించుకుంటే బయట మంత్రాలని నేనే చదివేవాడిని. నేనే మంత్రాలు చదువుతుంటే లోపల శాస్త్రి గారు కూర్చుని ఆయన పూజ ఆయన చేస్తూ ఉండేవాళ్ళు. అలా ఈ అమ్మవారి యొక్క మంత్రాలు అన్న శ్రీ విద్య, దానికి సంబంధించినటువంటి విషయాల మీద ఆసక్తి అనేది ఏర్పడిపోయింది. అదే శ్రీ విద్య అనే సంగతి అప్పట్లో నాకు తెలియదు, కానీ అది అలా అలా బలపడిపోయి శ్రీ విద్యగా మారిపోయింది. అసలు ఈ శ్రీ విద్యకి పునాది ఎక్కడ పడింది అనేది తెలుస్తుందా? అలా ప్రారంభమైంది. ఇప్పుడు ఇలా ప్రారంభమైన దాంట్లో లలితా శాస్త్రం చెప్పుకున్నాము అని అన్నాను కదా. ఇప్పుడు ఈ లలితా శాస్త్రం కానీ, అమ్మవారి యొక్క లలిత అష్టోత్తరం కానీ, ఇవన్నీ శ్రీ విద్యకి సంబంధించినవే. ఇప్పుడు ఈ శ్రీ సూక్తము అది శ్రీ విద్యలో మనం చెప్పుకునేదే. మంత్రాలు అవన్నీ శ్రీ విద్యకి సంబంధించినవే. కానీ నాకు తెలియకుండా శ్రీ విద్యకి సంబంధించినవన్నీ నేర్చుకోవటం జరిగింది. అవి అలా నేర్చేసుకునేటప్పటికీ నేను విజయవాడ వచ్చి ఇక్కడ కాలేజీలో పనిచేస్తూ ఉన్నాను. ఈ పనిచేస్తూ ఉన్నటువంటి సమయంలో మా ఇంటికి దగ్గరలోనే ఘనపాటి గారు ఉండేవాళ్ళు. ఆయన కనకదుర్గ దేవస్థానంలో పనిచేస్తూ ఉండేవారు. ఆయనతో పరిచయం ఏర్పడింది. నేను ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఇంటికి వెళ్ళేవాడిని.
ఎందుకంటే 8 గంటలకి ఆయన జపం పూర్తయిపోయి పైన కూర్చుంటారు డాబా మీద ఖాళీగా. 8:30కి ఆయన భోజనానికి వెళ్తారు. ఈ మధ్యలో ఒక అరగంట గ్యాప్ ఉంటుంది. ఈ అరగంట గ్యాప్లోనూ ఆయనతో మాట్లాడుతూ ఉండేవాడు కూర్చొని. ఆయన ఏం చెబితే అది నేను వింటూ ఉంటాను. ఎందుకంటే ఆయన ఒక పెద్ద నిధి. ఆయన శ్రీ విద్యోపాసకుడు. ఆయన చాలా గొప్పవాడు అని అప్పట్లో నాకు చాలా మంచి ఒపీనియన్ ఆయన మీద. ఇప్పుడు మంచి ఒపీనియనే ఉంది. ఆయన ఏమైనా ఆయన అనేక విషయాలు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఆయన చెప్తున్నవన్నీ నేను వింటూ ఉండేవాడిని. అలా వింటూ ఉన్నటువంటి ఆ సమయంలో ఒకసారి ఎప్పుడో మాట్లాడుతూ స్త్రీ సూక్తం, పురుష సూక్తం, నమ్మకం, చమకం అన్నీ చెప్పాను. లలితా శాస్త్రం అన్నీ వాటి మీద మాట్లాడుతున్నాం. ఆయన అన్నారు, ఇవన్నీ నీకు వచ్చు కదా, మరి మంత్రం ఎందుకు చెప్పుకోలేదు అని. మంత్రం చెప్పుకోవాలి అనే సంగతి కూడా నాకు పెద్దగా తెలియదు అప్పుడు. అదేమిటి అన్నాను. నువ్వు వెళ్ళి శ్రీ విద్యాపరమైన మంత్రాలు చెప్పుకోవచ్చు కదా, బాలాలు వెళ్తే అవి చెప్పుకోవచ్చు కదా. అమ్మ అవన్నీ చెప్పుకుంటే పూజ చేయాల్సి వస్తుందంటే నాకు తెలియదు కదా అవన్నీ. అలా కాదు, దానికి సంబంధించినటువంటివన్నీ తెలుసు నీకు, నువ్వు నేర్చేసుకున్నావు. నువ్వు ఒక మంత్రం చెప్పుకోవడం ఒక్కటే తరువాయి నీకు. నువ్వు చెప్పేసుకో, రేపు రా నేను మంత్రం చెప్తాను అన్నారు. నేను రాను, ఎందుకంటే 7:30 కల్లా నేను క్లాస్లో ఉండాలి. నాకు మార్నింగ్ షిఫ్ట్. 7:30 కల్లా నా క్లాస్ థర్డ్ బెల్ అయిపోతే క్లాస్ బిగిన్ అయిపోతుంది. కాబట్టి నేను రాలేను, నేను పొద్దున పూట పూజ చేయలేను, నాకు టైం ఉండదు, నేను రాను అని చెప్పాను. అప్పుడు ఆయన ఒక మాట చెప్పారు నాకు, నీ జాతకం తీసుకురా, నేను అర్వాణం వేసి చూస్తాను, నీకు మంత్రం ఎలా ఉన్నదో నేను చెప్తాను అన్నారు. సరే, నేను జాతకం పట్టుకెళ్ళి ఇచ్చాను. ఆయన ఏదో చెప్తారు అంటే నాకు తెలుసుకోవాలి అంటే ఒక కోరిక కదా, అందుకని తీసుకెళ్ళి ఇచ్చారు, జాతకం పట్టుకెళ్ళి ఇచ్చారు. ఆయన జాతకాన్ని చూసి, సరే రేపు ఎల్లుండో చెప్తానులే పో అన్నారు. 2 రోజుల తర్వాత చూశారా అన్నాను. చూశాను. మంత్రం నీకు సిద్ధము, సుసిద్ధము, సాధ్యము, అరిష్టము అనే 4 భాగాలు ఉంటాయి. అందులో ఈ 4 భాగాల్లోనూ అది నీకు ఎక్కడ ఉన్నదో, ఆ మంత్రం నీకు ఎలా సూట్ అవుతుందో అది నాకు అర్వాణ చక్రంలో తెలుస్తుంది, నేను వేసి చూస్తాను అన్నారు. చూశాను. చూసి చెప్పింది ఏమిటి అంటే, నీకు సుసిద్ధంలో ఉన్నదయ్యా మంత్రము అన్నారు. ఇక్కడ రిజల్ట్ ఏమిటి అంటే అరిష్టము, అంటే ఆ మంత్రానికి మనకి పడదు, కాబట్టి దాని జోలికి మనం వెళ్ళకూడదు. ఇది ఒకటి. సాధ్యము, ఇవాళ కాబట్టి రేపు ఈ మంత్రం చేస్తే ఎప్పటికప్పుడు నీకు సిద్ధిస్తుంది, అది చెప్పేది. సిద్ధము, ఇంకొంచెం త్వరగా, సాధ్యం కన్నా కొంచెం త్వరగా ఈ జన్మలో కానీ వచ్చే జన్మలో కానీ సిద్ధిస్తుంది. సాధ్యమైనంత వరకు ఈ జన్మలోనే సిద్ధిస్తుంది. సుసిద్ధము, సుసిద్ధము అంటే నీకు గత జన్మల్లోనే ఈ మంత్రం సిద్ధించేసింది, గతంలోనే నీకు ఈ మంత్రం సిద్ధించేసింది. ఇప్పుడు నువ్వు పెద్దగా ఈ మంత్రాన్ని నేను చేయక్కర్లేదు. నువ్వు ఊరికే నామినల్గా మంత్రం చెప్పుకుని, నేను చెప్పుకున్నాను రోజుకు ఒక 10 సార్లు చేసినా సరిపోతుంది, నువ్వే 1000 లక్షలు మంత్రం చేయక్కర్లేదు, కాబట్టి ఇలా ఉంటుంది అన్నారు. నీకు మంత్రం సుసిద్ధంలో ఉన్నది అన్నారు. అంటే అన్నాను, నువ్వేం పెద్దగా చేయక్కర్లేదు, గతంలో నువ్వు చాలా కొన్ని లక్షలు కోట్లు మంత్రజపం చేస్తుంటావు, శ్రీ విద్యోపాసన చాలా గొప్పగా చేస్తుంటావు గత జన్మల్లో, అందుకే నీకు సుసిద్ధంలో ఉంది. ఊరికే నువ్వు నామిన చెప్పుకున్నాను అనే పేరుకి నువ్వు మంత్రం చెప్పుకో, అంతవరకు చాలు, అది నీకు వర్కౌట్ అయిపోతుంది అన్నాను. సరేనండి అన్నాను. ఆయన ఏదో ముహూర్తం పెట్టారు. ఓ 4 రోజుల తర్వాత నువ్వు నా దగ్గరికి రా, నేను ఆ మంత్రం చెప్తాను నీకు అన్నారు. అలాగేను అన్నాను. గణపతి గారు నాకు మంత్రం చెప్తున్నారు. నేను నాకేదో పెద్ద కొండెక్కినంత ఆనందం అనిపించింది అప్పట్లో, ఏమిటో నాకు తెలియదు. సరే, మధ్యలో ఒక ఆదివారం వచ్చింది, ఏదో పనుండి నేను బందర్ వెళ్ళాను. బందర్ ఉంటే నేను పుట్టి పెరిగినట్టు ప్రదేశం, మా ఇల్లు వాకిలి అన్నీ అక్కడే ఉన్నాయి, అమ్మా నాన్న కూడా అక్కడే ఉన్నారు. నేను బందర్ వెళ్ళాను. బందర్ వెళ్ళినప్పుడు మా ఇంటి వెనకాలే మా అమ్మమ్మ, తాతయ్య, మా మేనమామ వాళ్ళంతా కూడా ఉంటారు. మా తాతయ్య అంటే అమ్మ నాన్న. నాకు ఆ తాతయ్యతో కొంచెం ర్యాపోర్ట్ ఎక్కువ.
సరే నేను చూద్దాము అని చెప్పి తాతయ్య దగ్గరికి వెళ్ళాను. ఎలా ఉన్నావు తాతయ్య ఏంటి అని వెళ్ళి అలా కూర్చొని మాట్లాడుతూ ఉన్నటువంటి మాటల సందర్భంలో తాతయ్య ఇట్లా నా గణపతి గారు మంత్రం చెప్తాన్నారు అన్నాను. ఏం మంత్రం రా అన్నారు. ఇప్పుడు శ్రీ విద్యకి సంబంధించినటువంటి మంత్రం ముందు బాలా మంత్రం చెప్తా అన్నారు, తర్వాత పంచదశ చెప్తా అన్నారు అన్నాను నేను. మా తాతయ్య శ్రీ విద్యాపురుడే. వాళ్ళందరికీ కూడా అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ నలుగురు అన్నదమ్ములు మా తాతయ్య వాళ్ళందరికీ శ్రీ విద్యోపాసన అనేది ఉంది. వాళ్ళంతా పూర్ణ దీక్షాపరులు. మా తాతయ్య ఒక క్షణం ఆలోచించి, రే వాళ్ళ సంప్రదాయం వేరు, మన సంప్రదాయం వేరురా, మనకంటూ ఒక సంప్రదాయం ఉన్నది, నేనున్నాను కదా, మరి నా దగ్గర ఒక సంప్రదాయం ఉంది కదా, మన సంప్రదాయాన్ని వదిలిపెట్టి ఇంకో సంప్రదాయానికి ఎందుకురా వెళ్ళటం మనం, నువ్వు అలా వెళ్ళొద్దు, నేనే చెప్తాను నీకు మంత్రము అన్నారు. నీ ఇష్టం తాతయ్య అన్నాను. రేపే గ్రహణం ఉంది, రేపు రా నువ్వు, నీకు నేను మంత్రం చెప్పేస్తాను అన్నారు. సరే చెప్తా అన్నారు. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. ఆ గ్రహణం టైంలో తాతయ్య దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. ఆ తాతయ్య కాస్త మంత్రం చెప్పేశారు. రోజు ఇన్నిసార్లు చేయాలి, ఇప్పుడు చేయాలి, ఇప్పుడు చేయాలి అని చెప్పారు. సరే నేను చెప్పుకుని వచ్చేసాను. వచ్చిన తర్వాత మళ్ళీ మామూలుగానే గణపతి గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన అడిగారు, ఏంటి నువ్వు వస్తున్నావా, నీకు మంత్రం చెప్తాన్నాను కదా, వస్తావా అన్నారు. నాకు మా తాతయ్య మంత్రం చెప్పేశారండి అన్నాను. అవునా అన్నారు. తాతయ్య చెప్పేశారండి, నేను చెప్పేసుకున్నాను. ఇప్పుడు ఈ గణపతి గారు వీళ్ళ యొక్క దీంట్లో ఎందుకు వద్దన్నారు అంటే, ఈ గణపతి గారు గుంటూరులో ఉన్నటువంటి కళ్యాణానంద భారతి ఆ పీఠానికి సంబంధించినటువంటి వారు. ఆ సమయంలో ఆ పీఠానికి అధిపతి మా అమ్మకి మేనమావ, పూర్వాశ్రమంలో మా అమ్మకి మేనమావ, అంటే మా తాతయ్యకి బావమరిది, పూర్వాశ్రమంలో బావమరిది నృసింహానంద భారతి. అరే వాళ్ళదేదో కొంచెం తేడా ఉంటుందిరా మనకి వాళ్ళకి, అందుకని నేను మన సంప్రదాయంలో చెప్పేస్తాను అన్నారు. చెప్పేశారు. ఈ రకంగా నేను ఆ శ్రీ విద్యాపరమైనటువంటి మంత్రాలు చెప్పుకోవటం, మొట్టమొదటిసారిగా ఆ శ్రీ విద్యలో కాలు పెట్టడం, ఇవి జరిగినాయి. గురుగారు, మీరు ఆ రోజు తీసుకున్నటువంటి ఆ మంత్రం మీకు సిద్ధించింది, అమ్మవారు మీకు పలుకుతుంది అనే విషయం మీకు ఎప్పుడు తెలిసింది? నాకు మంత్రం సిద్ధించిందో లేదో ఎప్పటికీ నాకు తెలియదు. గురుగారు, నాకు అలాంటి విషయాలు ఏం తెలియదు. ఆ మంత్రం చేయటం జరిగింది. కాకపోతే నేను మా తాతయ్య మంత్రం చెప్పేటప్పుడు చెప్పాను, తాతయ్య మంత్రం నాకు సుసిద్ధంలో ఉన్నది గణపతి గారు చెప్పారు అని చెప్పాను. ఇంకేమన్నారు రా అన్నారు. నువ్వు మంత్రం చేయక్కర్లేదు అని కూడా చెప్పారు తాతయ్య. ఎప్పుడైనా అంటే ప్రతిరోజు ఒక 10 సార్లు చేయి చాలు, ఎప్పుడన్నా నీకు ఖాళీ దొరికినప్పుడు 108 సార్లు అయినా కనీసం చేస్తూ ఉండు, ఆ మంత్రం అలాగే ఉంటుంది, దేవత నీ దగ్గరే ఉంటుంది అని చెప్పారు తాతయ్య అన్నాను. మరి ఇంకెవరా నువ్వు చెప్పుకున్నారు, ఆయన చెప్పేశారు, అయిపోయింది. ఇప్పుడు నాకు ఆ మంత్రం సుసిద్ధంలో ఉన్నది అనే మాట, నేను మంత్రం తీసుకోవాలి అనే కోరికతో ఆయన అలా చెప్పారో, లేకపోతే అది నిజంగా సుసిద్ధంలో ఉన్నదో నాకు ఆ రోజున తెలియదు. నేను బయటకు వచ్చేసిన తర్వాత అంటే నేను కాలక్రమేణా అనేక మందిని కలుస్తూ ఉన్నాను కదా, ఇలా ఈ కలుస్తూ ఉన్నటువంటి దీంట్లో చాలామంది నా జాతకం చూసినటువంటి వాళ్ళు నాకు ముందు నమస్కారం చేసేవాళ్ళు. ఎందుకు అని అడిగాను. ఎందుకట్లాగా, నేను చిన్నవాడిని కదా, మీరు పెద్దవాళ్ళు, మీరు ఎందుకు నమస్కారం చేస్తున్నారు అని అడిగేవాడిని. మీకు మంత్రస్థానం చాలా బలంగా ఉంది, చాలా బలంగా ఉన్నది. అది ఎంత బలంగా ఉన్నది అంటే పూర్వజన్మ కృతము అనేది ఎక్కువ ఉన్నదండి అందులో. గత జన్మలో మీరు విపరీతంగా ఆ మంత్ర జపం చేయటం కానీ, లేకపోతే ఆ హోమాలు ఇత్యాదులు చేయటం కానీ అలా మీరు చేస్తున్నారు, అందుకని మీకు నేను నమస్కారం పెడుతూ ఉన్నాం అని వాళ్ళు ఒక్క మాట అనేవాళ్ళు. మీరు ఆ పూజలో కూర్చున్నప్పుడు అమ్మవారిని తలుచుకుని ఏదైనా ఒక విషయం ఇది జరగాలి అని కనుక మీరంటే, ఇది జరుగుతుంది అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుందండి అని ఇలా వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. నేను అప్పటికి కూడా పూర్తిగా నమ్మలేదు. మా ఇంట్లో ఒక ఆయన అద్దెకు ఉండేవాడు. నేను విజయవాడలో ఇల్లు కట్టుకున్నాను, కింద ఒక పోర్షన్ రెంట్కి ఇచ్చాను.
అందులో ఒక ఆయన తమిళియన్ అద్దెకుండేవాడు. ఆయన జాతకాలు బాగా తెలుసు. ఎవరు? ఆయన ఆ జాతకాలు చూసి ఒకసారి నా జాతకం ఇవ్వమన్నాడు. నేను జాతకం ఇచ్చాను. ఆయన విజయవాడలో వర్క్ చేస్తున్నాడు. ఆయన మెడ్రాస్ ట్రాన్స్ఫర్ కావాలి. ఆయన అప్పుడు చిన్న రిక్వెస్ట్ పెట్టాడు ఆ జాతకం చూసి. ఏమిటి, మీరు పూజలో కూర్చున్నప్పుడు నాకు తమిళనాడు ట్రాన్స్ఫర్ అవ్వాలి అని ఒక్క నమస్కారం పెట్టండి చాలు, మీరు ఏం చేయొద్దు, ఒక్కసారి అనుకోండి చాలు అన్నాడు. ఏమవుతుంది అన్నాను. నాకు డెఫినెట్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అదేమిటి, మీ మంత్రస్థానం చాలా బలంగా ఉన్నదండి అంటే ఇలా చాలామంది చెప్పడం జరిగింది. మరి మంత్రస్థానం బలంగా ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఒక్క మాట మాత్రం నిజం. మంత్రం చెప్పుకున్న రోజుల నుంచి ఇప్పటిదాకా సుమారు ఒక 20, 45, 50 సంవత్సరాలు దగ్గరగా అవుతుంది కదా. నేను చాలా చిన్నప్పుడే చెప్పుకున్నాను. ఈ 50 సంవత్సరాల పీరియడ్లోనూ పట్టుమని ఏ రోజున కూర్చొని ఒక 2000 జపం చేసింది కూడా లేదు. నేను కూర్చోలేను. నాకు జపం చేయటం అంటే చాలా భయంకరంగా బాధాకరంగా ఉంటుంది. ఆ తర్వాత కాలంలో నేను హోమం చేయటం నేర్చుకున్నాను. హోమం చేసేసేవాడిని. పొద్దు నుంచి సాయంత్రం దాకా హోమం చేసేస్తాను. జపం మాత్రం చేయలేదు. అది అలా అలవాటైపోయింది అంతే.